ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 147వ కీర్తన 14వ వచనము. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మరి గోధుమల్లో కూడా మంచివి చెడ్డవి రెండు ఉంటాయా? బహుశా ఉంటాయి. కాబట్టే ఇక్కడ మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడట. ఈ లోకంలో ఎన్నో రకాలుగా మనము మన జీవనం కొనసాగించడానికి వివిధ రకాలైన పనులు చేస్తూ ఉంటాము కదండి. అయితే ఎంతగా సంపాదించినప్పటికీ మన జీవితాలలో ఏమాత్రమున అభివృద్ధి ఉండదు, వృద్ధిలోకి రాలేకపోతూ ఉంటాము. కానీ దేవుని మనల్ని తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడని వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. మంచి గోధుమలతో మనల్ని తృప్తిపరచాలని దేవుడు అనుకుంటూ ఉండగా మరి మనము వేటిని ఆశిస్తున్నాము? దేవుడు ఇచ్చే వాటిని పక్కన పెట్టేసి మన సొంత ఇష్టాలకు పోయి మరి దేవుడిచ్చే ఆ ఈవులను, ఆ మంచి గోధుమలనేది ఈవులుగా పరిగణించవచ్చు, కృపావరములుగా పరిగణించవచ్చు. మరి వాటితోటి మనం తృప్తిపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు వాటిని వదిలిపెట్టి శ్రేష్టమైన వాటిని, విలువైన వాటిని, ప్రశస్తమైన వాటిని, పరసంబంధమైన వాటిని వదిలిపెట్టి ఈ భూ సంబంధమైన వాటి కోసము ప్రాకులాడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తిపరుస్తానని దేవుడే వాగ్దానం చేస్తుంటుండగా మనము మంచి వాటి కొరకై జీవించేవారుగా, మంచి వాటి కొరకై దేవుని కొరకు నమ్మకంగా నిలబడేవారిగా ఉండాలని ప్రభు మన యుద్ధం నుంచి ఆశిస్తున్నాడు. మంచి అనేది చాలా పాజిటివ్ థింకింగ్ అండి, చాలామందిలో ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ మంచిని చంపేసి కఠినంగా మారిపోతూ ఉంటారు. చెడు చేస్తారని చెప్పలేం, కానీ కఠినంగా హృదయాన్ని మార్చుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే దేవుడు మంచివాడు, తన బిడ్డలను మంచి వాళ్ళుగా చూడాలని చూస్తున్నాడు. నువ్వు అందరి చేత మంచివాడవు అనిపించుకోవాలి, మంచి దానవు అని అనిపించుకోవాలని నీ అంతటి నువ్వు ప్రయత్నం చేయక్కర్లేదండి. నువ్వు దేవుడికి లోబడి ఉండి దేవుని ఆజ్ఞానుసారంగా జీవించగలిగితే ఆటోమేటిక్గా ఆ మంచి పేరు, ఆ ఖ్యాతిని నేను నీకు ఇస్తానని వాక్యం చెప్తుంది. కాబట్టి మంచి గోధుమలతో ఆయన తృప్తిపరచడానికి సిద్ధంగా ఉంటుండగా వాటి చేత తృప్తి పొందడానికి దేవుని యొద్దకు వచ్చి దేవునికి అప్పగించి దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.